ముఖ్యంగా మీడియా మిత్రులకి, సోదర సమానులైన నందమూరి అభిమానులందరికీ, అలాగే ఈరోజు ఈ సినిమాని ఈ స్థాయికి తీసుకువెళ్ళిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను, శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. యాక్చువల్లీ కూడా ఇంత విజయం సాధించిన తరువాత స్టేజ్ ఎక్కి మేమేం సాధించాము, నేనే ఏదో చెప్పాలి అని అంటే ఏదో ఉంది. ఎందుకంటే పెద్దవారు గౌరవనీయులు అందరూ మాట్లాడారు, సినిమా ఎంత విజయం సాధించింది, ఏ స్థాయిలో ఉంది ఏంటి అనేది దిల్ రాజు గారితో సహా చెప్పారు. సో దీని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి, బాలయ్య గారితో మాట్లాడిస్తాం. అలాగే ముందుగా ఈ సినిమాకి వెన్నుగా నిలబడి దిల్ రాజు గారికి, అలాగే మ్యాంగో రామ్ గారికి, శ్రీధర్ గారికి, డాక్టర్ సురేంద్ర గారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ఇంకొక విషయం అండి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ ఏం చేశారు, ఏం మ్యాజిక్ చేశారు ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద చూసేశారు. ఈ సక్సెస్ సందర్భంగా నేను ఇంత విజయం సాధించినప్పుడు వాళ్ళందరి గురించి మాట్లాడాలి, కానీ తమన్ గారు ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడేశారు. సో ఇందులో ఒక్కటే మిస్ అయింది ఏంటంటే నా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రాణం పెట్టి మరీ చేశారు. అంటే నా ప్రతిదీ ముందు ఇక్కడ దాకా మ్యూజిక్ దాకా రావాలి అని అంటే దాని ముందు పడే ఒక ఇది ఉంటుంది, దానికి ప్రతిదీ నా వెనకుండి ఏది చెప్పినా సరే ముందుకు వెళ్ళిపోయి కొంత చేసుకొచ్చేది వారు. తర్వాత ఎమోషన్తో పాటు నేను యాక్షన్ ఎక్కువ పట్టుకుంటాను. కథ రిచ్ అయినా సరే, ఏ రిచ్ అయినా సరే నేను పట్టుకున్నప్పుడు దానికి యాక్షన్ నాకు ఉంటుంది. దానికి నాకు బ్యాక్ బోన్లో నిలబడాల్సిన వాళ్ళు మా మాస్టర్స్, రామలక్ష్మణ్ మాస్టర్ గారు ప్లస్ వాళ్ళ అబ్బాయి రాహుల్, అలాగే ఒక మంచి ఫైట్ సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ చేసిన రవివర్మ గారు. వీళ్ళందరూ కూడా ఏ పరిస్థితుల్లో పనిచేశారంటే అసలు చెప్పలేము. ఒక ప్లేస్కి వెళ్తేనేమో బాడీ అంతా వంకర పోద్ది, -12 కట్ చేస్తే మళ్ళీ గంగమ్మ తల్లి మీద చేసేటప్పుడు +48, ఓన్లీ 2 days గ్యాప్లోనే వచ్చి చేసాం. అది ఇంత దీనిలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏంటి అని అడగల. సినిమా బోయపాటి గారు ఉన్నారు అక్కడ, మనకు ఆ సినిమా మన సినిమాని గెలిపించుకోవాలంతే అని